నెల్లూరు మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మాదిగలకు న్యాయం చేకూరుతుందని, ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు టీడీపీకి ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ నేతలు భారీ సంఖ్యలో మాదిగలు పాల్గొన్నారు. సుబ్బయ్య, ప్రసాద్, ఇంకా పెద్దలు ఎవరెవరు ఉన్నారు స్టేజ్ మీద, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎంఆర్పిఎస్ని ఆదుకుందే తెలుగుదేశం గవర్నమెంట్ మిమ్మల్ని ఆదుకుంది. మీరు 2014 నుంచి 19 వరకు మీకు తెలుసో తెలీదో మిమ్మల్ని తెలుగుదేశం గవర్నమెంట్ ఆదుకుంది. మిడ్ క్యాప్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. అప్పుడు అది మాదిగల కోసమే అది పెట్టింది కూడా. అది లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టి ఆంధ్రప్రదేశ్లో మాదిగలని స్పెషల్గా చేసింది. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చి ఆ మిడ్ క్యాప్ అనేది లేకుండా చేసింది. దాన్ని మీకు అనుకూలంగా మీకు అన్ని విధాల సహకరించే తెలుగుదేశం గవర్నమెంట్ చేసిన పని. ఆ లిడ్ క్యాప్ అనేది ఒక ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీని మూసేసింది వైఎస్ఆర్సీపీ వచ్చి. స్టార్ట్ చేస్తాం, లెదర్ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది, యువతలోకి ఉద్యోగాలు దొరుకుతాయి. మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మాదిగలకి మంచి కాలం, మంచి రోజులు. తెలుగుదేశం గవర్నమెంట్ తోటి అభివృద్ధి అనేది మన చంద్రబాబు నాయుడు మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే అభివృద్ధి అనేది జరుగుతుంది తప్పకుండా. అభివృద్ధి అంటే ఈ రోజు పరిస్థితిలో మనం చూసే పరిస్థితి లేదు. ఇక్కడ ఆర్థికంగా మనం ఉండే ఇబ్బందుల్లో అభివృద్ధి అనేది కనపడటం లేదు. మనం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మనం ఆ కూటమిలో మనం భాగంగా ఉన్నాం కాబట్టి ఆర్థికంగా రేపు వచ్చేది మోడీ గవర్నమెంటే ఢిల్లీలో. సో మనం భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఆర్థికంగా మనకి ఆ సపోర్ట్ ఉంటుంది. ఈ ఆర్థిక ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోగలుగుతాము. మాదిగలకి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మెయిన్ యువత ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలు లేక, రకరకాలు పనులు లేక. అటువంటిది తప్పకుండా కూడా మీకు జరగదు. తెలుగుదేశం గవర్నమెంట్ లో మాదిగల్ని చాలా అద్భుతంగా కూడా చూసుకో ఉన్నారు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం గవర్నమెంట్ ని రప్పించుకునే దానికి మీరందరూ ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకేసి ప్రతి ఒక్క అభ్యర్థిని, జిల్లాలో ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీ అందరి బాధ్యత తీసుకొని సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా. మీరు ముందుకి మంచి రోజులు కూడా చూస్తారు. అంటే నన్ను ఎంపీ అభ్యర్థిగా, నెల్లూరు పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని నేను మీ అందరూ సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరినీ చూడడం చాలా సంతోషం. ఇటువంటి ఆత్మీయ సభ మనం గెలిచిన తర్వాత పెట్టిస్తాం. అప్పుడు నా కన్వెన్షన్ సెంటర్లో పెట్టిస్తా. అది వీళ్ళ ముగ్గురు బాధ్యత, శ్రీనుది, సుబ్బయ్యది, ప్రసాద్ది, వీళ్ళ ముగ్గురు బాధ్యత. మనము గెలిచిన తర్వాత ఇదే ఆత్మీయ సభ ఇంకా జనంతో తప్పకుండా నా సొంత కన్వెన్షన్ సెంటర్ ఉంది, అక్కడ మీ అందరికి ఆత్మీయ సభ పెట్టించి భోజనం పెట్టించి అందరూ తెలుగుదేశం గవర్నమెంట్ రావాలా అని కోరుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి
సైకిల్ గుర్తుకేసి మన పార్లమెంట్ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరందరూ ఈ ఎన్నికల వేళ మాకు అండగా ఉండేందుకు చేతులు కలిపి పదం దొక్కుతూ పదం పాడుతూ డప్పు వాద్యాలతో ఇక్కడికి వచ్చిన నా అక్కజనులకి అన్నదమ్ములకి అందరికీ నమస్కరిస్తూ నెల్లూరు పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద, నెల్లూరు సిటీకి పొంగూరు నారాయణ గారు సైకిల్ గుర్తు మీద, నెల్లూరు రూరల్కి మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారిని పోటీ చేస్తున్నాను. మీ అందరి జీవనంలో ఆశీస్సులు మాకు ఉండాలని, ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడు మీతో ఉండేవాడిని, నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని. ఈరోజు నా మీద 1,000 కోట్ల కోటీశ్వరుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. కానీ ఆయన నెల రోజుల్లో ఒక్కరోజు నెల్లూరులో ఉంటాడు, 29 రోజులు హైదరాబాదు, మహారాష్ట్ర, కర్ణాటక వ్యాపారంలో ఉంటాడు. ఆ ఉండే ఒక్కరోజు సామాన్యులు కలవాలంటే సాధ్యం కాని వ్యక్తి. అదే మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అయితే 24/7 ఎప్పుడు జనం మధ్యలో ఉండేవాడు. సరదాగా చెప్పుకోవాలంటే చంటిగాడు లోకల్. మన కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి లోకల్. రెండోదమ్మా, ప్రజల అండ ఉంటే, ప్రజల ఆదరణ ఉంటే, డబ్బు కొండలైనా, బంగారు కొండలైనా, వజ్రాల కొండలైనా తలతో కూడితే ప్రజల అండతో పగిలిపోతాయి అన్న విశ్వాసం నాకుంది. అందుకే నేను కానీ, నా వెంట నడిచే నాయకులు కానీ, ఆఖరికి నా భార్య, నా 2 కుమార్తెలు మిమ్మల్ని నమ్ముకున్నాం. మీ ప్రతి ఇంటికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా భార్య, నా కుమార్తెలు వచ్చి మా ఆయనకి ఓటు ఇవ్వండి, మా నాన్నకు ఓటు ఇవ్వండి అని అడిగారు. మీరందరూ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ, సైకిల్ గుర్తుకి ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయన్నా, సైకిల్ గుర్తుగా కోరుకుంటూ ఎస్సీ వర్గీకరణ, ఆ ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి. అందువల్ల మన మాదిగలందరం కూడా గ్రామాలు తిరిగి మాదిగలకి, టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా కూడా మనందరం ప్రచారం చేసి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని 45 లక్షల మెజార్టీలో గెలిపించాలి బాధ్యత అందరూ రాజకీయాల్లోకి వచ్చిన డబ్బులు సంపాదించాలని. కానీ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉండే డబ్బు పేదల కోసం పంచిపెట్టే విధంగా రాజకీయాల్లోకి రాకముందే 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామాల వాటర్ ప్లాంట్లు పెట్టి అనేక ఊర్లలో దేవాలయాలు కట్టించి ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా ఏ ఊర్లో మారు ఊరు ప్రతి ఊళ్ళో కూడా ఈపీఆర్ గారు వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఆ ఊర్లో ఏమీ లేకపోయినా ఆ ఊర్లో ఈపీఆర్ గారు వాటర్ ప్లాంట్ సురక్షితమైన నీరు అందిస్తున్న విధంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ముందు వరుసలో ఉండడం మేము తెలియజేస్తాను. అదేవిధంగా వైసీపీ పార్టీగా తరఫున పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు నెల్లూరుకి వచ్చి నేను నెల్లూరులోనే ఈరోజు గొప్పగా చెప్పుకుంటాను. ఆయన నెల్లూరుకి ₹1 ఖర్చు పెట్టే పాపం లేదు. ఈరోజు నెల్లూరు నుంచి కూడా ఆయన కలవటానికి పోయినా కూడా నెల్లూరులో విధంగా పిల్లలుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మనం తెలియజేసుకుంటున్నాం. అందువల్ల మన నెల్లూరులో ప్రజలు అందరూ ముందు వరుసలో ఉండి నెల్లూరు జిల్లా బాగుపడాలంటే ఈరోజు వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా 4-5 లక్షల మెజార్టీలో గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మనం తెలియజేస్తా ఉన్నాం. అందువల్ల రాబోయే 13వ జరగబోయే ఎలక్షన్లో అన్ని ఎంపీ గారు 4-5 లక్షల మెజార్టీతో, అదేవిధంగా అన్ని నియోజకవర్గాలు సైకిల్ గుర్తు మీద వేసి మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మన చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ. ఆ వర్గీకరణగా జరగాలంటే, మాదిగలకు భవిష్యత్తు ఉండాలంటే, ఎస్సీ వర్గీకరణ జరిగి మాదిగలకు భవిష్యత్తు ఉండాలంటే ఈరోజు మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి సైకిల్ గుర్తుకు ఓటేస్తే మాదిగలకు భవిష్యత్తు, ఎస్సీ వర్గీకరణ చిరకాల కోరుకుంటుందని మనం తెలియజేస్తా ఉన్నాం. అందువల్ల రాబోయే ఎలక్షన్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితే ఈరోజు నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో ఉండాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 4-5 లక్షల మెజార్టీలో గెలిపించాల బాధ్యత మనందరి మీద ఉందని. ఇప్పుడు మన అన్న కాంతి శ్రీనివాసులు గారు మాట్లాడుతున్నారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి
యాక్టివేట్ చేసుకోండి.